విజయ్ కిరణ్ గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ఈ అంశం మీద మాట్లాడడానికి ఒకసారి వారితో మాట్లాడదాం. విజయ్ కిరణ్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే అండి. విజయ్ కిరణ్ గారు నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో గుంటూరు నగరంలో గార్డెన్స్ క్యాంపస్కు సంబంధించినటువంటి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీకి చెందినటువంటి ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థిని దివ్య ఆత్మహత్య కోణం రీసెంట్గా వెలుగులోకి వచ్చింది. అయితే విద్యార్థిని తల్లిదండ్రులతోటి మాట్లాడి మరి భయపెట్టారా మభ్యపెట్టారా ఏం జరిగింది తెలియదు. అసలు ఆ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆ విద్యార్థిని ఎందుకు సూసైడ్ చేసుకుందో కూడా తెలియదు. కాలేజెస్ మాత్రం యాజ్ టీజ్గానే జరుగుతూ ఉన్నాయి. అంత స్తబ్దుగా ఉంది. ఏం జరుగుతుంది గుంటూరులో విజయ్ కిరణ్ గారు? ఇప్పుడు ఈ వార్తకు సంబంధించి నేను కేవలం ప్రైమ్ 9 లో మాత్రమే చూశానండి. వేరే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో ఎక్కడ రాలా. ముందుగా ఈ విషయాన్ని బయటకు తీసినందుకు మీకు అభినందనలు తెలుపుతూ, ఆ కుటుంబం ఏదైతే ఆ కుటుంబం వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయారో వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కార్పొరేట్ విద్యలో ఇది మొదటిది కాదు, ఆఖరిది కాదు. కానీ దీన్ని ఈ కాలేజ్ యాజమాన్యాలు, ఈ ప్రైవేట్ కార్పొరేట్ వ్యవహారాలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళకి డబ్బే పరమావధిగా ఉంది తప్ప వీళ్ళు ఎట్టిపోతే ఏంటి, మా టార్గెట్ రీచ్ అవ్వాలా, టీవీలో ఒకటి రెండు అని చెప్పుకోవడానికి, మార్కెటింగ్ చేసుకోవడానికి కావాలా, తద్వారా డబ్బులు కొల్లగొట్టుకోవడానికి మాత్రమే వాళ్ళు విద్యని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటా ఉన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో గతంలో ఎప్పుడు కూడా ఇంత ఈ రకమైనటువంటి ఆత్మహత్యల ఇది లేదు. ఎప్పుడు గతంలో మీరు చూస్తే ఎప్పుడైతే కార్పొరేట్ విద్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందో ఈ ఒత్తిడి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు ఉన్నాయండి. ఆ పాప చనిపోతే ఆ కాలేజీ వారు సహజంగా ఒక కోతి చనిపోతే 100 కోతులు వస్తాయి, ఒక కుక్క చనిపోతే 100 కుక్కలు వస్తాయి, కనీసం సానుభూతి అన్న తెలియజేస్తాయి. ఎంత దారుణం అంటే చనిపోయిన విషయం కూడా తెలియకుండా క్లాసులు కంటిన్యూ చేస్తున్నారండి. ఇది ఈ రోజు కనీసం సంతాపంగా క్లాసులన్నా ఒక్క పీరియడ్ అన్నా ఆపుతారేమో అనుకుంటే అది కూడా లేదు. ఇప్పుడు ఈ విషయంలో బయటికి రాకుండా ఇంత గోప్యంగా జరిగిందంటే దీంట్లో ఏ కుట్ర జరిగింది అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ వేధింపులు, లైంగిక వేధింపులు సహజంగా అనేక ప్లేస్ లో జరుగుతా ఉన్నాయి. ఇందాక ప్రొఫెసర్ గారు కూడా చెప్తా ఉన్నారు క్లియర్ గా, సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ గురించి కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళ నెగ్లిజెన్స్ మీద వారిపైన కేసు బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఆ కాలేజీ నెగ్లిజెన్స్ మీద కేసు బుక్ చేయకుండా ఉండటం కూడా ఆ పోలీస్ ఆఫీసర్ యొక్క నేరంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దీని విషయంలో మాత్రం ప్రభుత్వం కూడా ఇది, ఎందుకంటే విద్యాశాఖ అనేది మా గౌరవ యువ నాయకులు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి కఠినమైన నిర్ణయాలు తీసుకుపోతా ఉన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యకు సంబంధించి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఏది ఏమైనా కూడా నిన్న జరిగిన ఈ సంఘటన మాత్రం ఏదో మతలబు జరిగింది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. కారణం ఏంటంటే గోప్యత పాటించటం. ఈ గోప్యత పాటించటంలోనే ఏదో ఉంది అనేటువంటిది ప్రజల మనసులోకి వచ్చింది. కాబట్టి దాన్ని, ఈ అనుమానాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కాలేజీ, కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వం ఉండాలని నేను చెప్తా ఉన్నాను. ధన్యవాదాలు విజయ్ కిరణ్ గారు అందుబాటులోకి వచ్చినందుకు. సతీష్ గారు, ఇప్పుడు విజయ్ కిరణ్ గారు ఆయన గుంటూరు